కేవలం దేవుని కృప ఇది. కనుక ఈ విషయాలన్నీ తలంచుకుంటే గత దినాలు దైవ సేవకుడు అక్క బలహీనతకు గురైనప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే బ్రతుకుతానన్న నమ్మకం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, దేవుడు కనికరించాడు. కనుక ఈ కూడిక ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించటం కొరకు ఏర్పాటు చేసుకున్న కూడిక ఇది. ఆయన మన పట్ల చేసిన కార్యాలు ఇన్నా అన్నా అని చెప్పడానికి మనకి వీలు పడదు, ఎందుకంటే మర్చిపోతాం. ఎన్నో మర్చిపోయాం మనం. చిన్ననాటి నుండి నేటి వరకు ఆయన మన పట్ల చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయాం. మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యవన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కౌమారాన్ని వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4 గంటల అనుభవం దగ్గర దేవుడు ఎలా మనల్ని నడిపించాడు అని చూస్తే కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉండవు. నాకు తెలుసు, చాలా చిన్న వయసులో చిన్న ఇంట్లో ఉండడం నాకు తెలుసు. నానమ్మ తాతయ్య వాళ్ళు చాలా పేద కుటుంబం. పులనీళ్ళు అంటారు మా ప్రాంతంలో, గంజి వంచి అన్నం అందులో వేస్తారు. అవి వేసుకొని తినడం నాకు బాగా తెలుసు. మంచి 5 స్టార్ హోటల్లో బిర్యానీ తినడం కూడా తెలుసు. ఇదంతా తెలుసని దాన్ని మనం మర్చిపోతే చాలా కృతజ్ఞత లేని వాళ్ళం అయిపోతాం. ఎప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చామో, మన స్థితి ఏంటో, దేవుడు ఎలా నడిపించుకుంటూ వచ్చారో మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి మనిషి అది జ్ఞాపకం చేసుకోకపోతే మనం నిజంగా విశ్వాసులం కాదు. సరే, పౌలు గారు ఎఫెసీ పత్రికలో కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు చెప్పారు. ఒక 4-5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు దావీదు గారు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అని చెప్పారు అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆదాము నందు చచ్చిపోయాం. ఆదాముకి మరణం ఎలా వచ్చిందో, ఆదాము నుండి వచ్చిన మన జీవితంలో కూడా మనము కూడా చచ్చిన వారమై ఉన్నాం. ఆత్మకు మరణం లేదు, కానీ శరీర రీతిగా అన్ని విధాలుగా చచ్చినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. అయితే ఆయన తన కుమారుని మరణము ద్వారా ఆయన మనల్ని తిరిగి మరలా బ్రతికించాడు. చచ్చిన మనలను ఆయన బ్రతికించడం ఎంత గొప్ప విషయమో. అంటే బ్రతికించడం అనే మాటకి నూతనంగా ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశారు. పాపములో నుండి ఆయన విడిపించి నూతన జన్మనిచ్చి తిరిగి జన్మించే ఆ అనుభవాల్లోకి ఆయన మనల్ని తీసుకొని వచ్చారు. కనుకనే ఈయన అంటాడు, మన పాపముల చేతను అపరాధముల చేతను ఆయన మిమ్మల్ని ఏం చేశారట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తులో మనం బ్రతికించబడినాం. లేకపోతే పాపములో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అలాంటి మనల్ని ఆయన పోలికలో చేసుకున్న కారణాన, ఆయన స్వభావం మనకిచ్చిన కారణాన, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఉచితంగా నీతిమంతులుగా చేయటం ద్వారా నూతన జన్మను మనకు అనుగ్రహించి మనకు ఒక నూతన
జన్మించి నూతనత్వంలోకి మనం నడిపించి నిత్యత్వానికి ఆయన వారసునిగా చేశారు. కనుక మనం ఆయన ఆరాధించటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ప్రభువా, చచ్చినటువంటి నన్ను, పాపాల చేత అపరాధాల చేత చచ్చిపోయిన నన్ను, నా తల్లి తండ్రి బంధువులు రక్త సంబంధికులు ఎవరు బ్రతికించలేకపోయారు. మీరు నా కొరకు భూమి మీదకి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి ఆఖరి రక్త బొట్టు వరకు మీ రక్తాన్ని చిందించి నన్ను విమోచించారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం మనకిది. మీరు గమనించండి. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిలో ఉన్న ఆ చెల్లి నాకు కాఫీ ఇచ్చింది. వాళ్ళ నాన్నగారికి టీ ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అన్నారు, ఇదేంటమ్మా మీ పాస్టర్ అన్నయ్యకేమో కాఫీ ఇచ్చావు, నాకేమో టీ ఇచ్చావు అని అడిగాడు. ఆయన్ని చూసి అంది, నువ్వు నన్ను కన్నావు కానీ ఆయన నన్ను ఆత్మీయంగా కన్నాడు. నువ్వు ఇచ్చిన జన్మ అయితే నేను నరకానికి వెళ్ళిపోవాలి. మా పాస్టర్ అన్నయ్య నన్ను ప్రభువులోకి నడిపించాడు. తిరిగి జన్మించడానికి ఆయన తను చెప్పిన వాక్యం, ప్రభు చిందించిన రక్తం, ఆయన నన్నే కనుక మార్గంలోకి నడపకపోతే నేను నరకానికి వెళ్ళిపోయి ఉండేవా దాన్ని నాన్న అంటే, నీకన్నా ఆయనే మాకు గొప్పోడు అంది. కనుక గమనించండి, నిజానికి మనం ఏనాడో చనిపోవలసిన మనల్ని ప్రభు ఏం చేశారంటే తిరిగి జన్మింపజేశారు. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, 2వ అధ్యాయమే 4వ వచనం. ఎప్పుడు చూపాడట మహాకృప? సచ్చినోళ్ళ మీద. సచ్చినోళ్ళ మీద ఎవరండి ప్రేమ చూపిస్తారు? ఓ తండ్రి తన కొడుకు మంచోడు కాకపోతే వాడిని ప్రేమించటం చాలా అరుదు. వాడు మంచోడు కాదండి, వాడి దారిని వాడిని ఉండండి, నా దారిని నేను ఉంటానంటారు. కానీ ప్రభు అలా కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన కోసం తండ్రిని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతల స్తుతులు విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి తను తానే రిక్తునిగా చేసుకొని ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని ప్రేమించినాడట. ఎంత ప్రేమించాడు అనంటే యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడు అనంటే ఎవరు ప్రేమించలేనంత. అలాగని మనం ప్రేమిస్తే ఆయన ఏమన్నా ప్రేమించాడా అనంటే కాదు. భక్తుడైన యోహాను గారు ఇలా రాశారు. అది కరెక్ట్ నువ్వు చెప్పిన మాట. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎలాంటి సమయంలో ప్రేమించాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, చాలే, మనం బలహీనులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. 8వ వచనం. తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా. 10వ వచనం. మనం శత్రువులమై ఉండగా, ఒకటి బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన ఎలాంటి ప్రేమట? ఎవరు ప్రేమించని మహాప్రేమ చేత. ఏంటి మహాప్రేమ అంటే? ఇర్మియాని అడిగితే చెబుతాడు, శాశ్వతమైన ప్రేమ. ఈరోజు ప్రేమించి రేపు నువ్వెవరో నాకు తెలియదు అనేది కాదు. ఈరోజు మేమిద్దరం మాట్లాడుకొని ఈయన మా బ్రదరేనండి అంటాను. కొన్ని రోజులు అయినాక ఏదో చెడింది మాకు. చెడినాక అంటాను, బ్రదర్ కాదండి, అదర్స్, వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. బ్రదర్స్ పోయి అదర్స్ కాడికి వచ్చేసింది. మన ప్రేమ భలే ఉంటుంది.
మనకు తెలుసు కదా, మన ప్రేమల సంగతి మనకు తెలుసు. ఇవాళ అన్నీ ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే సొంత వాళ్ళు కూడా నేను అంటాను, నీ చేత్తో అన్నం తిన్నవాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళై ఈరోజు కనీసం నేను దారిని వస్తుంటే ప్రక్కకు తప్పుకొని వెళ్ళే స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నారు. ఇలాంటి ప్రేమ మానవులది. కానీ నా ప్రభు ప్రేమ అలాంటిది కాదు. ఆయన మనం శత్రువులమైన, పాపంలో ఉన్న, బలహీనతలో ఉన్న ఆయన మనల్ని ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చిన మహాదేవుడిగా మనం చూస్తాం. అదే యోహాను పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో మనకి అర్థమయ్యేలాగా రాశాడు. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు కానీ, ఏమండి, మనము దేవుణ్ణి ప్రేమించామని ఆయన ప్రేమించలా. మనమేదో వాళ్ళ ఇంటికి ఒక డజన్ చక్కెర కేడీలు తీసుకెళ్ళామని ఆయన మనల్ని ప్రేమించలా. ఆయనకేదో ఇస్తున్నామని ప్రేమించలా. ఏమి ఇయ్యకపోయినా ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. కనుక ఆ మాట పూర్తిగా చదువుమా. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు కానీ, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఎవరు పంపుతారండి కుమారుణ్ణి? నీ కుమారుణ్ణి మరొక వ్యక్తి కోసం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతారు? నేను ఉదయకాలం నా మనవడిని ఎంత ఫోన్ చేసినా లేవడంలా. సరే ఈ లేవలేదని వేరే అబ్బాయికి ఫోన్ చేస్తే వాళ్ళ నాయన అన్నాడు, మీ మనవడు లేడా అన్నాడు. నన్ను స్టేషన్లో దించడానికి ఉన్నాడు. అయితే వీడైతే మంచిగా తీసుకెళ్తాడు నన్ను అంటే, మనం వాళ్ళని ఎంత ప్రేమించినా మనల్ని ప్రేమించటం చాలా కష్టం. మనము ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు అర్పించడం అంటే ఇది మనకు అర్థం కాదు. కానీ ఒకసారి ఆ సిలువలో నీ కొడుకుని పెట్టి చూడండి. ఆయన స్థానంలో నీ కొడుకు 3 మేకుల మీద వేలాడుతున్నాడు. ఎందుకయ్యా నీకు ఈ బాధ అంటే, మమ్మీ డాడీ నేను చనిపోకపోతే మన కుటుంబానికి రక్షణ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇలా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. కానీ ఆయన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి మనందరి పాపాల కొరకు, మనల్ని బ్రతికించటం కొరకు ఆయన మరణానికి అప్పగించాడు. ఇది ప్రేమ. ఇక 3వ మాట చూద్దాం. ఎఫెసీ పత్రికే 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక ఎక్కడ కూర్చోబెట్టాడట? ఎక్కడుండాల్సిన మనం పాపపు ఊబిలో ఉండవలసినటువంటి మనల్ని ఎంత ఉన్నతమైన స్థానం అండి, ఎంత ఉన్నతమైన స్థానం. ఒకవేళ నన్ను గనక సీఎం గారు తీసుకెళ్ళి ఆయన పక్కన కుర్చీ వేసి నన్ను అక్కడ కూర్చోబెట్టాడు అనుకోండి ఊరక కూర్చోబెట్టలేండి, నేను పోను. ఆయన కూర్చోబెట్టినా నేను పోను. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఒకవేళ శరీరంలో ఉండి అమ్మా నన్ను నేను చూసుకుంటే నేను ఎంతగా అతిశయిస్తానో. నేను ఎక్కడున్నానో చూసావా? ఈ స్థానంలో ఉన్నాను నేను. కానీ ఇది శరీర సంబంధమైన స్థానం. కానీ మన చచ్చిన వాళ్ళని బ్రతికించి ప్రేమించి ఆయన మనలట ఎక్కడ ఆయన మనలను ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను. మనల్ని ప్రేమించటమే కాదట, ఆ స్థానానికి తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే కేవలం ఆయన కృప. ఆయన కృప. కృప అంటే అర్హత లేని వానికి
అర్హతనివ్వడమే కృప. అర్హత లేని వానికి అర్హతనివ్వడమే కృప. ఇవి చిన్నోడు అనుకోండి, పాపం వీధిలో అడుక్కుంటున్నాడు. ఏరా బాబు, నీకు అమ్మా నాన్న లేరా? లేరు అంకుల్. మా ఇంటికి వస్తావా? వస్తాను. తీసుకొచ్చాను, వాడికి మంచి స్నానం చేయించాను, మంచి బట్టలు ఇచ్చాను, నా పిల్లలతో కూడా డైనింగ్ హాల్లో భోజనాన్ని కూర్చోబెట్టాను. వాడు ఇప్పుడు నన్ను, ఆ భోజనాన్ని, నా పిల్లల్ని, కుటుంబాన్ని చూస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని, అంకుల్, మా అమ్మ ఎవరో నాకు తెలీదు, నాన్నెవరో నాకు తెలీదు, మీరు నన్ను ఇంతగా ప్రేమించటానికి కారణం ఏంటి అంటే కేవలం కృప. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఆయన కృప చేత సచ్చిన మనల్ని లేపాడు. ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టాడు. పరలోకంలో కూర్చుండడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు చాలామంది యూట్యూబ్లు వచ్చేసినాయి. జ్ఞానులు అంట వాళ్ళు, వాడు ఒకడు దేవుడు లేడు అంటాడు. ఒక ఆయనేమో ఆయన దేవుడు అయితే సిలువలో ఎందుకు మేకులు పీక్కొని రావచ్చుగా. వాడికి తెలియదు ఆ విషయం. ఆయన ఎందుకు మేకులు పీక్కొని రావడానికి పెద్ద సమయం ఏం పట్టదు. ఆయన దేవుడు, మాట ద్వారా సమస్తాన్ని చేసినవాడు. ఆయన దైవత్వాన్ని ఈరోజు మనుషులు అర్థం చేసుకోవటం లేదు. దేవుడై మానవుల కొరకు మానవుడిగా భూమి మీదకి రావడం మనిషి అంగీకరించలేకపోతున్నాడు. నేను ఈరోజు ఉదయకాలాన చూశాను, ఎవరో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ఓ చిన్న పిల్లాడు వాళ్ళ నాయన చనిపోతే యవనస్తుడు సేవకు వచ్చాడట. సేవకు వచ్చి వాడికి తెలియదు పాపం, ఒక విగ్రహం దగ్గర మీరు ఎందుకు ఇలాంటి విగ్రహాలు పూజిస్తారు, ఈయన నిజమైన దేవుడని పెట్టాడంట. దానికి 400 మంది ఆ ఇంటిని ముట్టడేసి వాడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వారి కోసం ప్రార్థన చేయమని పెట్టారు. మనోళ్ళు కూడా తెలుసో తెలియకో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. కనుక దేవుడిని గురించి చెప్పవలసిన రీతిలో చెబితే ఎవరైనా వింటారు. కానీ మీరు వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళ కోపం వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గమనించండి, ఎట్లా ఆయన మనల్ని కూర్చోబెట్టాడు అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో నేను జయించి చూడండి, జయించిన వానిని, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించిన వానిని, చాలాసార్లు వీటి దగ్గర ఓడిపోతుంటాం అందరం. ఎవరికి గొప్పతనం ఏమి లేదన్నా నేను చాలా పర్ఫెక్టు, అసలు నేను ఎంత భక్తిపరుణ్ణో అన్న వాళ్ళు ఎవరైనా ఒక చెయ్యి చూపించండి ఎత్తి. మాటలు చెప్పడం కాదు. పౌలు గారు అన్నారు రోమా 7వ అధ్యాయం 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ చేయటం నా వల్ల కావటంలా. ఏమన్నాడు ఆయన? నా యందు నా శరీరమందు మంచిదేది లేదు. ఎలా చెబుతాం మనం మంచోళ్ళమని? భూమి మీద రక్షించబడినంత మాత్రాన చాలదు, కానీ కొనసాగింపు ఆయన వచ్చే వరకు, మనం సచ్చే వరకు ఈ భక్తి జీవితాన్ని కొనసాగించి అంతవరకు నమ్మకస్తులంగా మనం నిలబడాలి. అందుకే ఈ మాట చెప్పాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లు జయించువానిని నాతో కూడా. చూడండి, సింహాసనం మీద కూర్చుండడమే కాదు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, వంశములోను చూడండి ఏం చేశారట, వాళ్ళని రాజ్యముగాను యాజకులుగాను
మనల్ని అక్కడ ఏం చేశారంటే ఆయన కూర్చోబెట్టమే కాదట, రాజులుగా యాజకులుగా ఏలేవారుగా ఆయన మనలను చేశాడు. అంతేకాదు కొరింథీ పత్రికలో పౌలు గారు ఇలా రాశారు, 6వ అధ్యాయం 1 కొరింథీ 3వ వచనం. ఏం చేశాడట? మనల్ని దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళమైతే మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం. ఈరోజు మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. నువ్వు అట్లా నేను ఇట్లా అని మనం శరీరంలో ఉండి అసలు మనం ఏంటో మనం ఎరగక మనం చచ్చిన వాళ్ళని ఆయన బ్రతికించాడని, పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టారని, ఏలికలుగా ఆయన మనల్ని చేశారని, దేవదూతలకు తీర్పు తీర్చే భాగ్యాన్ని ఆయన మనకు ఇచ్చాడన్న సంగతి మనం ఎరగక మనకు మనమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. కనుక ప్రభువుని ఇన్ని విషయాలలో మనం ఆయన ఆరాధించాలి. ఒక మాట చదువుదాం. కీర్తన 51వ అధ్యాయం 15వ వచనం. నువ్వు కోరితే నేను అర్పిస్తాను. ఏ బలిట? విరిగిన బలి. ఇన్ని అనుభవాల తరువాత, ఇన్ని పరిస్థితుల గుండా నడిచిన ఈ కుటుంబాన్ని నిలబడి సాక్ష్యం చెప్పమంటే కళ్ళ వెంట నీళ్ళే ఉంటాయి కానీ మాటలు ఉండవు. విరిగిపోతారు. దేవా నీవే గనుక లేకపోతే ఈరోజు నేను లేను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఆయన ఎక్కడుంటాడు? 15వ వచనం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, అయినను వినయము గల వారి యొద్దను ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నాడు. అంత మహోన్నతుడైన దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు ఆయన ఎక్కడుంటాడంటే, ఎవరైతే దీనులై వినయము కలిగిన మనసు కలిగి ఉంటారో వారితో నేను ఉంటాను, వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కనుక మూడవది, ఆయన మనల్ని ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెట్టారు. 4వ మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుని వరం ఏమంటాడంటేనా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. కృప అంటే మరొక మాట ఏంటంటే ఉగ్రత నుండి తప్పించబడడం. ఉగ్రత నుండి తప్పించబడి నిత్య జీవానికి పాత్రులుగా చేయబడ్డాం. ఆయన కృప ద్వారా ఉగ్రత నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులమయ్యాం. కనుక ఆయన ఏం చేశారు అంటే మన పాపముల నుండి రక్షించారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ప్రకారం శోధన నుండి రక్షించారు. కీర్తన 34వ అధ్యాయం 6వ వచనం ప్రకారం శ్రమల నుండి రక్షించారు. రోమ 5:9 ప్రకారం ఉగ్రత నుండి రక్షించారు. ఎంత గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభుని మనం స్తుతించాలి. నా సమయం అయిపోయింది కనుకనే నేను త్వరగా ఈ మాటలు చెప్పాను. ఆఖరిగా 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనను దూరస్తులైన మీరు ఇప్పుడు ఏమైపోయామంటే మనం ఆయనకు మనము సమీపస్థులం. వెంకటరత్నం అన్నయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడాలంటే చాలామంది దూరంగా ఉండే మాట్లాడతారు.
నేనైతే ఆయన కూర్చున్న మంచం మీద కూర్చొని మాట్లాడతా. ఒకప్పుడు నా స్థానం ఏంటి, దేవుడు నన్ను ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు, ఒక మనిషి దగ్గరికే ఇంత సమీపంగా తీసుకొస్తే ఆయన దగ్గరికి ఇంకెంత సమీపంగా మనం వెళ్ళే అర్హత ఆయన మనకిచ్చారో మనం చూస్తే, ఒకప్పుడు మనకి సమాధానం లేదు, నెమ్మది లేదు, పాపంలో ఉన్నాం, సచ్చిన వారుగా ఉన్నాం. ఇలాంటి మనల్ని ఆయన ఏం చేశారంటే, ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయమే 14వ వచనం. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మధ్యగోడను పడగొట్టి, చూడండి ఆయన ఎవరంటే మన సమాధానం అట. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి ఒకరికొకరికి సమాధానం లేని వారు ఇక్కడ ఉంటారు. పైకి బాగానే ఉంటాం, పైకి మామూలుగా మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఎందుకో లోపల అసమాధానం ఉంటుంది. కానీ మనల్ని అలా చేయలేదు ఆయన. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని తీసివేయడానికి ఆ విధి రూపము కలిగిన ధర్మశాస్త్రాన్ని మన శరీరం మందు కొట్టేసి, ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తీసేసి మనల్ని ఏం చేశారంటే ఉభయులను ఏకం చేశారు. తండ్రితో మనల్ని ఏకం చేయడానికి, తండ్రితో కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ఆయన మనకి ఇవ్వడానికి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఒకరోజు ఒక తల్లి మంచంలో ఉంది. కారణం ఏంటి అంటే, తండ్రికి కొడుక్కి పడదు. వాడి ఇంట్లోకి వస్తే తండ్రి బయటికి వెళ్తాడు, తండ్రి లోపలికి వస్తే కొడుకు బయటికి వెళ్తాడు. వీళ్ళ పద్ధతి చూసి తల్లి చెప్పలేక ఒకరోజు మంచాన పడి, కాయిలా పడింది, రోగాలను పడింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఓ రోజు భర్తని పిలిచి, ఏమండి నేను చచ్చిపోతున్నాను, వాడిని ఒకసారి పిలవరాదు అంది. నిజంగానే ఆ ప్రాణం పోయేటట్టుంది. బయట ఉన్న వాడి స్నేహితుడిని పిలిచి, ఒరే మా వాడిని మీ నాన్న పిలుస్తున్నాడని చెప్పరా. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే మీ నాన్న రమ్మంటున్నాడు రా అనగానే వాడు పరిగెత్తుకొని వచ్చాడు. వాడు గుమ్మం దాడుతూ ఉండగా ఈయన బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తల్లి ఆయన చేతిని ఇలా పట్టుకొని కుమారుడిని తల ఊపి రమ్మని, ఇద్దరు చెరువుకు వైపు నిలబడి ఉండగా ఈ కుమారుడి చేయి తీసుకొని తండ్రి చేతిలో పెట్టి, ఏమండి నేను చనిపోతున్నాను, నా కొడుకును విడిచిపెట్టొద్దండి అంది. ఇంక వదిలిపెడతాడా తండ్రి? దేవుడు కూడా కుమారుడైనటువంటి ప్రభు మన కొరకు ఆయన సిలువలో మరణించడం ద్వారా మన చేతిని మన తండ్రి చేతికి కలిపారు. ఇప్పుడు మనం ఎంత గొప్ప ఆనందంగా ఉండొచ్చో. ఇప్పుడు లోకస్తులం కాదు, తండ్రి ఇంటిలోకి వచ్చేసాం, తండ్రితో సమాధానం దొరికింది కనుక ఇంత గొప్ప ఆధిక్యతను పొందుకున్న మనం ప్రభువుని ఎంతగా మనం ఆరాధించి స్తుతించాలో. ఒకటి, ఆయన మనల్ని బ్రతికించారు. రెండవది, ఆయన మనల్ని ప్రేమించారు. మూడవది, పరలోకంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టారు. నాలుగవది, ఆయన కృపచేత మనకు రక్షణ ఇచ్చారు. ఐదవది, మనల్ని ఆయన సమీపస్తులుగా చేశారు. ఇదంతా కేవలం ఆయన కృప ద్వారానే జరిగింది. కనుక ఈ ఉదయకాలం దైవదాసుని కుటుంబంలో ఎన్నో విపత్తులు జరిగినాయి. వీటన్నిటి వెనక ఆయన నుండి నేటి వరకు నడిపిస్తూ, పోషిస్తూ, ఆయుషిస్తూ, ఆరోగ్యం ఇస్తూ నడిపించారు. ఎంత గొప్ప భాగ్యం వారికి ఇచ్చినందుకు మనం కూడా స్తుతించి ఆరాధిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. కీర్తన 176 పాట పల్లవి చరణం పాడుకున్నాక ప్రసాద్ అన్న, లలితక్క గారు, కుమారుడు జీవన్ను, మనవడు బన్ను ఆరాధన చేస్తారు. ఆరాధన చేశాక దైవజనులు వెంకటరత్న గారు వర్తమానిస్తారు.
ఈ పాట ఒక్క పల్లవి మార్చారమే మనం పాడుకుందాం. 176, 178. రండి పాట పాడడానికి. పల్లవి